ఇక పోతే మీ నాయనకు రేవంత్ రెడ్డికి ఉన్న డిఫరెన్స్ ఒక ముక్కలో చెప్తా తెలంగాణ ప్రజలకు. 2014 మేనిఫెస్టో తీసుకురారి, 2018 మేనిఫెస్టో తీసుకురారి. ఎన్నిసార్లు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎందుకు చేయలేదు? రుణమాఫీ 3 ఎకరాల దళితులకు ఇస్తా అన్నారు, ఎందుకు ఇయలేదు? ఇట్లా చెప్పుకుంటా పోతే కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీ నాయన ఆలోచన ఎట్లుండే అంటే, అవలాగాన్లు అరా జనం అవలాగాన్లు ఓటేస్తారు, వాళ్ళు చెప్పినట్టు మనం వింటామా? మనం చెప్పినట్టు చేస్తాం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చూడాల్సింది తప్ప అవలాగాన్లు వాళ్ళతో నాయన వాళ్ళు ఓట్లేసేటప్పుడు మళ్ళీ ఏదో దండిగా పైసలు సంపాదించడం, ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకుంటాం అంతే తప్ప అవలాగాన్ల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రికి, ఏ ముఖ్యమంత్రి అయితే 21,000 కోటి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేకున్నా, జేబులు ఖాళీ ఉన్న గుండెల ధైర్యంతో ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజల ముందు నిలబడలేనన్న ఒక్క ఆలోచనతోటి, ఒక్క కలం సంతకంతో 21,000 కోటి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కేవలం రేవంత్ రెడ్డి గారే చేయగలిగింది. ఇంకే ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క కలంపోటు తోటి రైతులకు 21,000 కోటి ఇచ్చినటువంటి మొగోడవడనుంటే రేపు పొద్దున వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్తున్నా.